ఉంటారు కానీ ఆ పూజల దగ్గర కెమెరా. అందరికీ నమస్కారం. ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్. ఈ కొన్ని నెలల ముందు వేణు బెకమ్ బ్రాట్ వెంకట్ యాదవ్ అండ్ భిక్షు టు మై ఆఫీస్. తీసుకొచ్చి వీళ్ళు ఒక సినిమా తీశారండి, మనం చూసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. వాళ్ళు చూసినప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు ఒక రూరల్ తెలంగాణలో వాళ్ళు ఉండి ఒక సినిమా తీశారు. ఐ వాజ్ రియలీ ఫెల్ట్ అంటే హౌ హార్డ్ దే వర్క్ టు గెట్ దట్ ఫిల్మ్ రెడీ. దే స్పెండ్ సమ్ మనీ, బారోడ్. ఆ సినిమా తీసి చూపెట్టారు, మా స్టాఫ్ అందరు చూసి ఇట్ హ్యాడ్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, తప్పకుండా చేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని వీ మేడ్ ఎ డెసిషన్. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు అ సెన్సర్ ఇష్యూ. వాళ్ళకి 2-3 months సెన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నాకు చూపెట్టిన తర్వాత కొన్ని రీషూట్లు కూడా చేశారు. ఐ టోల్డ్ దెమ్ సర్టన్ థింగ్స్, ఐ కూడా రీషూట్ చేశారు. అండ్ దెన్ ఒక చిన్న సినిమాని అందరు కంప్లైంట్ చేస్తాం, చిన్న సినిమాలకి హౌ డు యూ గివ్ లైఫ్ టు దీస్ ఫిల్మ్స్. దే ఆర్ ట్రైంగ్ డెస్పరెట్లీ. వాళ్ళ డిజిటల్ మీడియా రోజు ఏయో వ్యూస్ వస్తూ ఉంటే ఐఎమ్ నాట్ యూస్ టు మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ వాళ్ళ రియల్ అగ్రెషన్ ఇన్ దట్ అది న్యాచురల్గా వచ్చినాయి ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, బట్ దే రియల్లీ అగ్రెసివ్లీ మార్కెటెడ్ దేర్ ఫిలిం. ఇప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఒక requesting the audience to come and watch the film. You can see they've definitely made a good film. It is worth a view. My time will be well spent watching this film. I want to wish Venkat Yadav, Bhikshu, the hero, heroine, all the character actors, music director, editors, all of them who worked very hard for this film, all the best, and I wish that they have a very, very good success. Ivaala, I think Warangallo వేస్తున్నారు షో. టుమారో ఆల్సో రిలీజ్ ముందు కూడా 3-4 ఊళ్ళల్లో సినిమాని ఓపెనింగ్ ఫర్ పబ్లిక్. నేను సినిమా బాగుంటే జనం చూస్తారు. దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్. సో లెట్స్ గో అండ్ జస్ట్ పుట్ ద షోస్. అంటే ఈ క్లటర్లో మీరు బయటకు రావాలంటే, మీరు ఎన్ని షోలు కావాలంటే 15వ తారీఖు ముందే వేసుకొని నిజంగా సినిమా బాగుంటే ఆటోమేటిక్లీ ద వర్డ్ విల్ స్ప్రెడ్ అండ్ దిల్ కమ్ అండ్ వాచ్ యువర్ ఫిలిం. అండ్ దే వెరీ కంఫర్ట్. వాళ్ళ వరంగల్లో వేస్తుంటే ఇందాక వచ్చి చూపెట్టారు సార్, ఆర్గానిక్ ఓవర్ 75% ఆల్రెడీ బుక్డ్ అని చూపెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ లెట్ దెమ్, అంటే ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ది ఆడియన్స్ హ్యాస్ టు మేక్ అ డిసిషన్ టు కమ్ టు ద ఫిలిం. అందుకనే వీళ్ళు యూ హ్యావ్ టు బై యువర్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. దే ఆర్ హ్యావింగ్ ది షోస్ ఎవ్రీవేర్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ గివ్ దెమ్ దేర్ రిజల్ట్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. హుషారు పిట్టలనే సినిమా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది. నీకే చెప్పేది వినపడుతుందా? హలో, హుషారు పిట్టలనే సినిమా నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలంటే హుషారు పిట్టలనే సినిమా చూడు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి చరణ్ సార్ మ్యూజిక్ చాలా చక్కగా చేశాడు, ఒక ప్రాణం పోశాడు సినిమాకి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నార్మల్గా సినిమాల మీద సాంగ్స్ రాస్తుంటారు అందరూ, కానీ మీరు మన నిజ జీవితాల మీదనే సాంగ్స్ రాస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా కొత్త వాళ్ళం. సురేష్ బాబు సారు ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తారు. వాస్తవంగా యాక్టర్స్ అందరికి మాకు సినిమా పరంగా కూడా ఆగస్టు 15న రియల్ స్వాతంత్రం వస్తున్నంత ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సురేష్ బాబు గారికి పెద్ద మనసుతో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్గా మన తెలంగాణలో ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పచ్చిపులుసుతో తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంతే తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురికి ఏం చెప్పలేడో ఆ విషయం ఆ కూతుర్లు ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. ఒక తల్లి తన కొడుకు ఏం చెప్పలేదో ఆ విషయం కూడా ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి భిక్షు గారు దీన్ని ఒక లెవెల్ తీసుకొస్తే
చరణ్ గారు దానికి ప్రాణం పోశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇది ఒక మాకు ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న సినిమా. అంతే గట్టి నమ్మకంతో ఉంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఆగస్ట్ 15th రోజు, అదేవిధంగా 14th నైట్ కూడా షోస్ ఉన్నాయి. వచ్చి మీరు చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మీకు నచ్చకపోయినా కూడా 10 మందికి చెప్పండి. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, నమ్మి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రయలర్ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా డైరెక్టర్ గారికి, మా చిరంజన్ అన్నకి, మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నకి, మా హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరికి, యాంకర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పుడు కాలం పిల్లలు ఎట్లున్నారంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా, కామాన్ని కడుపులో ఉన్నప్పుడు నేర్చుకుని వచ్చినట్టున్నారు అని. అది నిజంగా రాసిర్రు, నిజంగానే తీసిర్రు. ఇప్పట్లో పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. చిన్నప్పుడే చేతిలో ఫోన్ పెడుతున్నారు, అయిపోయాక చెడిపోయా. పిల్లలకి కొన్ని విషయాలు ప్రేమతోటి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి. అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాబం ఎక్కువైపోయింది. ఏడిస్తే ఫోను, నవ్వుతే ఫోను, ఫంక్షన్ వస్తే ఫోను, ఏదొచ్చినా చేతిలో ఫోను, గిఫ్ట్ కూడా ఫోనే. చెడిపోకుండా ఏముంటారు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ అంటున్నారు కదా, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని వాళ్ళని చెడగొడుతున్నారు, ఖచ్చితంగా చెడగొడుతున్నారు. మా సినిమా హుషారు పెట్టలు. తల్లిదండ్రులు, పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది చెప్పాలి, ఏది కొట్టి చెప్పాలి, ఏది తిట్టి చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి సినిమా, యాక్టర్లకి ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చాలా రేర్ రావడం. కానీ రేరెస్ట్ నా జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్టెస్ట్ సినిమా. దాన్ని ఏమంటారో సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్ల గుద్ది చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా మారు మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్ర దేశాల్లో మొత్తం. ఇది పక్కా. ప్రతి ఒక్కరూ ఆగస్ట్ 15కి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, పక్కోళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా హుషారు పిట్టలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15th కలుద్దాం. థ్యాంక్ యూ. చూసినాక అందరూ నన్ను మాసినపల్లి సత్తే అంటారు. అంత మంచిగా ఉంటుంది క్యారెక్టరు. ఇక నేనైతే ఊరి నుంచి వచ్చినండి. ఊరి నుంచి వచ్చినా కానీ ఇక ఇండస్ట్రీకి వస్తే ఎట్లుంటుంది, సినిమాల లెక్క మాట్లాడాలి. ఎవరైడు ఈ ఊరి నుంచి పట్టుకొచ్చిరు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. అట్లా కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తాడో చెప్పడానికి భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటో చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకుపోయి నాతో చేపిస్తుంటే ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుంటూ కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను ఓ దిక్కు బయటికి వెళ్తున్నా, ఎమోషన్ ఫీల్ అవుతున్నా, మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే ఎడిపోతున్నట్ట చెప్పకుండా పోతాడు కదా,
ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్ పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్స్లలో ఈరోజు చాలా హ్యాపీ అయిందంటే సురేష్ బాబు గారితో కలిసి వేదిక పంచుకోవడం. మామూలుగా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఆయన ఎక్కడైనా కనపడితే ఫోటో అడగడానికి కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. చరణ్ నీ నెంబర్ చెప్పు అని. చిరంజీవి అన్నది నాది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని. సో అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 ఇయర్స్కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫొటోస్లోనో వీడియోస్లోనో తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధ వేస్తుందో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో లేకపోతే పిల్లలకి ఛాయ్ చేస్తూనో లేకపోతే వంట దగ్గర ఉండి, అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమో ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరూ కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము బిజీలో ఉండి, ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి. కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరు పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు, మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరూ రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మేము మూవీ చేసేటప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే మనకు కూడా ఎవరన్నా మంచి సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అని అనుకునే టైంకి వేణుగోపాల్ సార్ ఇంకా సురేష్ బాబు సార్ సపోర్ట్ యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తం ఎంత కష్టపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఈసారిగా నా 7 కొండల ఎంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి, చాలా గొప్పదాన్న పుడుస్తాను స్వామి. ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా తూరి కన్నయ్యండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హర్ట్ చేశారు. మేము ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్లో కాలు పెట్టామో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు మనకి చిన్న సినిమా కాదు ఇది అని చెప్పి. అలానే మీరు కూడా మీడియా అందరూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా, మీ అమ్మాయినబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 15th రిలీజ్ అవుతుంది మన హుషారు పిట్టలు సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ మూమెంట్ కోసం నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి కృష్ణనగర్ సందులో, మళ్ళా ఫిలిం నగర్ సందులో, మణికొండ ప్రొడక్షన్ హౌసెస్, మళ్ళా ఏదో ఆడిషన్ కాల్ కనిపించిన ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ ఆడిషన్లు ఇచ్చి ఇలా తిరుగుతూ నాకు భిక్షు గారి దర్శనం ఇంకా వెంకట్ గారి దర్శనం దొరికింది. ఇంకా వాళ్ళు నా ఆడిషన్ చూసి నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ రాశారు నాకు. అంటే సినిమా లైక్ అగ్రిమెంట్స్ ముందు అయితే నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది, ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను 5-6 ఇయర్స్ నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇంత తొందరగా మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఇయ్యగలరో ఏమో అనుకుంటుండే.
బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమ్మి ఫస్ట్ అంటే అసలు లీడ్ అంటేనే నాకు షాక్ వచ్చిందమ్మా. లీడా నేనేనా? ఓకే థ్యాంక్ యూ సార్. జస్ట్ అంటే షార్ట్లు ఉండే, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2DA బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తాను మీకు, అది ఎలా చెప్తాను నేను. సార్ అన్న డిఓపి సార్ అన్న సినిమాటోగ్రఫీ చూస్తే మీకు ఒక ఊర్లో, అరే మన ఊరే కదా ఇది, అరే మనం ఈ గల్లీలో ఈడ ఈ షాప్ దగ్గర మనం అదేంది పెప్సీలు కొంటూ పెప్సీలు తింటూ పెప్సీ సార్ చిన్న చిన్న ఉంటాయి. ఆయన పెప్సీని కూడా ఫ్లెక్సీ అనుకుంటున్నారు, ప్రమోషన్స్ లో ఫ్లెక్సీస్ సో పెప్సీలు అలాంటివి. ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, ఇంకా లిరిసిస్ట్ చిరంజన్ అన్న కొట్టిన మ్యూజిక్ తోని మీకు ఒక మట్టి వాసన, ఒక మట్టి ఫీల్ వస్తుంది. సో మీరందరూ వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా పడ్డది అన్న కదా. సో ఫైనల్లీ సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నా సినిమా ట్రైలర్ పడ్డది. అండ్ ఫైనల్లీ సే ప్లీజ్ గో బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ మూవీ. చూసారు ఆ ట్రైలర్, ఎమోషన్కి ఎమోషన్, కల్చర్, ఫన్కి ఫన్, మళ్ళా చాలా ఉన్నాయి, హార్ట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తోని వెళ్ళి టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా ప్రేక్షకులే మా దేవుళ్ళు, నిజంగా మీరు దేవుళ్ళే. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి ఏ స్టేజ్ మీద అని ఉండనియండి. అందరు అంటుంటారు దట్ మీరు మీ పని చేయండి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేయండి. బట్ ఈ చెయ్యి నేను పైకి చూపియా, ఈ చెయ్యి మీకే చూపిస్తా, ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. మీరు మా సినిమా చూడడానికి వెళ్ళారంటే అది మాకు దేవుడు ఆశీర్వాద్ ఇచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 15th ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.